పంట నష్టపోయి అన్నదాతలు పుట్టెడు దుఃఖంలో ఉంటే మంత్రులు విదేశీ టూర్లలో ఎంజాయ్ చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలు గాలికొదిలి కమిషన్లపై దృష్టి సారించారని ఆరోపించారు. రైసు మిల్లర్ల వద్ద మంత్రులు కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మిల్లర్లేమో రైతులను పీక్కు తింటున్నారని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా అర్జాలబావి పీఎస్ఎస్ కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను జగదీష్ రెడ్డి పరామర్శించారు. నారు పూసుకోవడానికి రైతు నార్మల్గా వేసింది కాదు. ఈ నారు తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్ప పని విధానానికి, నల్గొండ జిల్లా మంత్రుల పని విధానానికి నిదర్శనం ఈ తడిసిన ధాన్యం. నల్గొండలోని అత్యంత పెద్దదైన, ప్రతి సంవత్సరం ప్రతి పంటకు 2 లక్షల 2.5 లక్షల వరకు కొనుగోలు చేయగలిగిన అర్జాలబావి పీపీసీ సెంటర్ ఇది. ఈ సెంటర్లో గత 12 సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని దారుణం ఇప్పుడు కనబడుతూ ఉంది మన కళ్ళ ముందట. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నెల 15 రోజుల నుండి రైతులు తీసుకొచ్చి కష్టపడి పండించి పోసిన ధాన్య రాశులు మీకు కనబడుతున్నాయి వందలాదిగా. సో అట్లా ప్రతి రైతు ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా ప్రతి ధాన్య రాశిలో అంచబడి మొత్తం కూడా ఇదే పరిస్థితి.